ఈ క్రోధినామ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు వెరసి మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. 14 రూపాయలు ఇస్తే 14 రూపాయలు ఖర్చు పెట్టేస్తారన్నమాట. కాబట్టి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది, అప్పు ఏం చేయక్కర్లేదు, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. పొదుపు చేస్తే కనుక వీళ్ళకి చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. అయితే రాజ్యపూజ్యం 3, అవమానం 1 కాబట్టి కొంచెం జనాలలో పబ్లిక్లో కానీ వీళ్ళకి నరఘోష కొంచెం ఉండే అవకాశాలు, ఇంటి చుట్టుపక్కల కానీ బంధువర్గంలో కానీ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని నుండి కాపాడుకోవడం కోసం హనుమద్ దర్శనం, నారసింహ స్తోత్ర పారాయణ కూడా వీళ్ళకి మేలు చేస్తుంది. అయితే శని ద్వితీయ స్థానంలో ధనస్థానంలో ఈయన సంచారం, రాహు ఏమో తృతీయ స్థానంలో మీనరాశిలో సంచారం, కేతువు నవమస్థానం లాభస్థానంలో కన్యారాశిలో సంచారం చేయడం వల్ల అన్ని విధాలుగా యోగదాయకంగానే ఉంది. తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరుతాయి. ఎందుకంటే అర్ధాష్టమ ఏలినాటి శనిలో వీళ్ళు ఏలినాటి శనిలో మకర రాశి వారికి సంవత్సరాంతంతో పూర్తయిపోతుంది. అంటే రేపు వచ్చేటువంటి 2025 ఉగాదితో. కానీ చివరిలో ఉన్నాడు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం పెట్టట్లేదు శని కూడా. కాబట్టి ఆలస్యంగా అయినా సరే వీళ్ళకి ఈ సంవత్సరం వివాహ యోగ్యత ద్వితీయార్థం అయ్యే అవకాశాలు ఉన్నాయి. నూతనమైన గృహాలు కొనే అవకాశాలు, కట్టే అవకాశాలు, శుభకార్యాలు, బంధుమిత్రులతో విందు వినోదాలు ఉండే అవకాశాలు, హోదా కలిగిన వ్యక్తులతో పరిచయాలు, ఇవి కొంచెం ఆనందాన్ని ఇస్తాయి. అలాగే పిల్లల అభివృద్ధి కోసం చేసిన కొన్ని నిర్ణయాలు, సంతానం లేనటువంటి వాళ్ళ శుభవార్తలు వినే అవకాశాలు, ఆరోగ్యం కూడా కొంత మెరుగుపడే అవకాశం, స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా కనుక మీరు డీల్ చేయగలిగినట్లయితే నష్టం లేకుండా మీ స్థిరాస్తులు మీరు కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థుల మధ్య కొంచెం జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం, మతిమరుపు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి కొంచెం ఎంట్రన్స్ పరీక్షల్లో మట్టికి జాగ్రత్తగా రాయగలిగితే వీళ్ళకి విజయం. లాసెట్, ఐసెట్, ఈ సెట్లన్నీ కూడా చదివే విద్యార్థులకి చదువు మరి శ్రద్ధ కావాలి, బద్ధకాన్ని విడిచిపెట్టాలి. పట్టుదలగా కానీ వీళ్ళు చదివినట్లయితే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు పంట బాగా పండుతుంది. మెట్ట ప్రాంతాల వాళ్ళకి మట్టికి ఈ మకర రాశి వాళ్ళు ఉన్న మెట్ట ప్రాంతాలు ఉన్నట్లయితే వీళ్ళకి ఆదాయం మంచి బాగుంటుంది. కందులు కానీ అపరాలు కానీ బాగా పండించినట్లయితే వీళ్ళకి ఈ సంవత్సరం మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ధనాదాయం, వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. గత 2 సంవత్సరాలుగా వీళ్ళకి అంత అనుకూలంగా లేదు కాబట్టి ఈ సంవత్సరం వ్యాపారస్తులకు కూడా చాలా నూతన వ్యాపార ప్రారంభాలు, బ్రాంచీలు పెట్టడం, అలాగే జాయింట్ వ్యాపారాలు కూడా కలిసి వచ్చే అవకాశం కూడా ఈ సంవత్సరం మకర రాశి వారికి ఉంది. కళాకారులకి, క్రీడాకారులకి, సినీ టీవీ నటీనటులకు, డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకి ధనాదాయం బాగుంటుంది. గుర్తింపు కూడా వస్తుంది. సన్మానాలు, సత్కారాలు కూడా వీళ్ళు అవార్డులు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. కాంట్రాక్టర్లకు మధ్య చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఈ సంవత్సరం మంచి కాంట్రాక్టర్లు వీళ్ళు పొందుతారు. పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే డాక్టర్లకి, ఫ్లేడర్లకి, లాయర్లకి, వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ అధికారులకి, వీళ్ళందరికీ కూడా ప్రైవేటు సంస్థలో పనిచేసేటువంటి యుక్తి ప్రయుక్తులతో వీళ్ళు జాగ్రత్తగా మాట్లాడగలిగితే ఈ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఈ మకర రాశిలో ఉండేటువంటి స్త్రీలకి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లోపాన్ని పెంపొందించుకోవాలి. దానివల్ల అన్యోన్యం కూడా చాలా బాగుంది. గతంలో ఏమైనా విడిపోయినటువంటి వాళ్ళు ఉంటే కలుసుకునే అవకాశం, వాళ్ళ అగోలుకి ఈ గోలుకి ఏమైనా పోయారనుకోండి, ఇప్పుడు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుని ఏమంటే నేను తప్పు చేశానని చెప్పి ఆవిడ ఇంటికి రావడం, లేకపోతే నేను తప్పు చేశానని అని చెప్పి వెళ్ళిపోయిన ఆయన ఈయన మళ్ళీ వెనక్కి రావడం, ఇలాగలే దాంపత్యాలు ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగే అవకాశాలు వాళ్ళ దంపతులకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఏదైనా వివాహం చేసుకోవాలి చాలా కాలం బట్టి ఉన్నటువంటి మకర రాశిలో ఉండేటువంటి వాళ్ళు ఈ సంవత్సరం వివాహం, వాళ్ళ ఇష్ట వివాహం జరిగే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ ప్రాప్తి ఉంది, ఉద్యోగాభివృద్ధి ఉంది, బదిలీలు బాగున్నాయి, సంతానం ద్వారా శుభవార్తలు ఉన్నాయి, కొన్ని చిక్కుల నుండి సమస్యల నుండి బయటపడతారు. కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉంటే మీకే జయం జరిగే అవకాశం ఉంది. అలంకార వస్తువుల పట్ల బాగుంది. కుటుంబ సౌఖ్యం బాగుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారు 2, 3, 4 పాదాల వారు ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్ నెలల్లో వీళ్ళకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వీరు జాతి మాణిక్యం అంటే కెంపుని కుడి చేతి ఉంగరపు వేలి కనుక ధరించినట్లయితే వీళ్ళకి అన్ని విధాలుగా అనుకూలం. 3, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. బుధ, గురు, శనివారాలు వీరికి అదృష్ట వారాలుగా చెప్పడం జరుగుతోంది. శ్రవణ నక్షత్రం వారికి ఏప్రిల్, ఆగస్ట్, డిసెంబర్, జనవరి, మార్చి నెలలు అన్ని విధాలుగా అనుకూలం. వీరి జాతి ముత్యాన్ని
కుడి చేతి చూపుడు వేలు ఉంగరానికి కనుక వీళ్ళు ధరించినట్లయితే లేదా ముత్యాల దండ ఏదైనా మెడలో వేసుకున్నా కానీ వీళ్ళకి అనుకూలంగా ఉంటే సోమవారం రోజున కేజీ-పావు బియ్యం బ్రాహ్మణులకు దానంగా కానీ గోవికి నానబెట్టి గ్రాసంగా కానీ ఇస్తే అన్ని విధాలుగా అనుకూలం. 1, 2, 3, 4 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు. వీరికి బుధ, గురు, శని, ఆదివారాలు అత్యంత అనుకూలమైన వారాలుగా చెప్పడం జరుగుతోంది. ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాల వారికి ఏప్రిల్, మే, ఆగస్ట్, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి నెలలు అన్ని విధాలుగా వీరికి అనుకూలం. వీరి జాతి పగడాన్ని ఉంగరం వేలికి ధరించడం వల్ల బాగుంటుంది. అన్ని విధాలుగా యోగ్యంగా మంగళవారం రోజున కేజీ-పావు కందులు దానంగా ఇవ్వడం వల్ల అన్ని విధాలుగా యోగ్యంగా ఉంటుంది. 2, 3, 4, 7 అదృష్ట సంఖ్యలు. సోమ, గురు, శని, ఆదివారాలు అదృష్ట వారాలుగా చెప్పబడుతోంది. టోటల్గా వీళ్ళకి ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ధనం విషయంలో పొదుపు చేయగలిగినట్లయితే అన్ని విధాలుగా అనుకూలం. అనుకున్న పనులు అనుకున్నట్లుగా బద్ధకం లేకుండా ఈ సంవత్సరం క్రమశిక్షణతోటి, పట్టుదలతోటి, పంచువాలిటీతోటి ఉండగలిగినట్లయితే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అయితే శనికేతువులకి జపదానాలు, తైలాభిషేకం, వెంకటేశ్వర, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. అనుకూలంగానే ఉంటుంది.